గుంటూరులో ఓ ప్రముఖ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ కేవలం 4వ తరగతి మాత్రమే చదివారని, ఎన్నికల అఫిడవిట్లో ఫేక్ డిగ్రీ చూపించారని ఆరోపించారు. దేశ ప్రజలు తీవ్రమైన మానసిక క్షోభలో ఉన్నారని అన్నారు. దేశంలో సైలెంట్ వ్యతిరేకత మొదలైందని తెలిపారు. నీట్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని పేర్కొన్నారు. మీడియా సమావేశం రావడానికి కారణం మీ ముందు 3-4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది దేశ పరిస్థితులు, రెండోది రాష్ట్రం, 2 కుటుంబాల పరిపాలన, మూడవది కాపులు, దళిత క్రైస్తవులు, చివర్లో నీట్ ఎగ్జామ్. దేశ జనాభా 150 కోట్లు. ఈ 150 కోట్లలో దాదాపు 140 కోట్ల మంది మానసిక క్షోభలో ఉన్నారు. కొత్త మాట నేను వాడుతున్నాను, మానసిక క్షోభ. దేశంలో సైలెంట్ రెవల్యూషన్ నడుస్తా ఉంది. ఏ నిరుద్యోగి సంతోషంగా లేడు, క్షోభలో ఉన్నాడు, కన్నీటితో ఉన్నాడు, ఆవేశంతో ఉన్నాడు. విద్యార్థుల పరిస్థితి నిన్న జైపూర్లో ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి మాట్లాడిన మాటలు విద్యార్థుల మనోభావాలు బాగా అర్థమవుతున్నాయి. మరి నిరుపేదలు అప్పుల్లో ఉన్నారు, వచ్చే ఆదాయం చాలదు, ధరలు బాగా పెరిగిపోయినాయి, ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు.